ఫస్ట్ చాప్టర్ లెట్స్ రీకాల్ గుర్తుకు తెచ్చుకుందాం. వర్క్షీట్ 7 సబ్ టాపిక్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూస్. సహజ విలువ, స్థాన విలువ. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ద అండర్లైన్ డిజిట్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింద గీత గీయబడిన అంకె యొక్క స్థాన విలువను రాయండి అని అన్నారు. సరే, స్థాన విలువ అనేది ఎలా రాస్తామనేది మనం చూద్దాం. ఏ క్వశ్చన్లో మనకి 14 అనే నంబర్ ఇచ్చినారు. అండర్లైన్ ఏ డిజిట్ కింద చేశారు? 1 డిజిట్ కింద చేశారు. మరి ఇప్పుడు 1 అనేది ఎక్కడుంది మనకు చూడండి. ఇక్కడ 4 అనేది 1's ప్లేస్లో ఉంది, 1 అనేది 10's ప్లేస్లో ఉంది. ఎన్ని 10's ఉన్నాయి? 110 ఉంది కాబట్టి దాని ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? 10 అని రాయాల్సి ఉంటుంది. బి క్వశ్చన్లో 78లో 8 కింద అండర్లైన్ చేశారు కాబట్టి ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 లేదా 8 స్థాన విలువ అని ఇచ్చినారు. మరి 8 అనేది మనకి 1's ప్లేస్లో ఉంది. 1's ప్లేస్లో ఉన్న ఏ డిజిట్కైనా ప్లేస్ వాల్యూ అదే ఉంటుంది, ఫేస్ వాల్యూ కూడా అదే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం రాయాలా? 8 అని రాయాల్సి ఉంటుంది. సి క్వశ్చన్లో 231 అనే నంబర్ ఇచ్చి 2 కింద అండర్లైన్ చేశారు. షార్ట్ కట్ చెప్తున్నాను, అది చూడండి. ఫస్ట్ దేని యొక్క ప్లేస్ వాల్యూ రాయమన్నా అది మీరు ఏం చేయాలా? ఆ నంబర్ని ఫస్ట్ రాయాల్సి ఉంటుంది. 2 రాశాను కదా. సరే, 2 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి నంబర్లో? 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని జీరోస్ రాస్తారు? 2 జీరోస్ ఇలా రాసేయండి అన్నమాట. తర్వాత డి క్వశ్చన్లో 356 అనే నంబర్ ఇచ్చినారు. అందులో 5 కింద అండర్లైన్ చేశారు. దేనికైతే స్థాన విలువ రాయమన్నారు ఆ నంబర్ని ఫస్ట్ రాసేయండి. రాసిన తర్వాత 5కి కుడివైపున ఎన్ని అంకెలు ఉన్నాయనే చూసుకోండి. ఎన్ని అంకెలు ఉన్నాయి? 6 అనే ఒక అంకె మాత్రమే ఉంది కాబట్టి 1 0 రాయండి అనమాట. తర్వాత ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చినారు? 458 అనే నంబర్ ఇచ్చి 5 కింద అండర్లైన్ చేశారు. కాబట్టి దేని స్థాన విలువ రాయమన్నారో ఫస్ట్ ఆ నంబర్ రాసుకోమని చెప్పినాను కదా, కాబట్టి 5 రాసినాను. 5 తర్వాత దానికి రైట్ సైడ్లో 1 డిజిట్ మాత్రమే ఉంది కాబట్టి 10 రాస్తున్నాను. ఆ తర్వాత ఎఫ్ క్వశ్చన్లో 577 అని ఇచ్చి 1's ప్లేస్లో ఉన్నటువంటి 7 కింద గీత గీయడం జరిగింది. కాబట్టి మనము 1's ప్లేస్లో ఉన్న 7కి ప్లేస్ వాల్యూ కనుక్కోవాలి. మరి ఇట్లాంటప్పుడు ఏం చేస్తాము? ఫస్ట్ దేనికైతే మనం ప్లేస్ వాల్యూ కనుక్కోమని చెప్పినారో ఆ నంబర్ని రాయమన్నాం కదా, కాబట్టి 7 రాశాను. రాసిన తర్వాత 7కి రైట్ సైడ్లో ఏమైనా డిజిట్స్ ఉన్నాయా? లేవు కాబట్టి 0 రాయాల్సిన అవసరము లేదన్నమాట. సెకండ్ క్వశ్చన్, కంప్లీట్ ద టేబుల్ అని ఇచ్చినారు. టేబుల్లో ఫస్ట్ వరుసలో నంబర్ సంఖ్య ఇవ్వడం జరిగింది. సెకండ్ లైన్లో డిజిట్ అంకె అంటే ఆ సంఖ్యలో ఉండే అంకెలు సపరేట్గా రాశారు. తర్వాత ఆ అంకెలకి మనం ఫేస్ వాల్యూ అంటే సహజ విలువ రాయాలా, తర్వాత ప్లేస్ వాల్యూ స్థాన విలువ రాయాలి. సరే, సహజ విలువ అనేది ఎలా రాస్తామో చూద్దాం. సరే, ఫస్ట్ నెంబర్ ఏమి? 56 అని ఇచ్చినారు. ఈ 56లో మనకి 2 డిజిట్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? 5 ఉంది, తర్వాత 6 ఉంది. వాటిని విడివిడిగా రాశారు కదా సెకండ్ లైన్లో. ఇప్పుడు మొదటగా 5 తీసుకుందాం. ఏ డిజిట్ అయినా ఏ ప్లేస్లో అయినా ఉండని దాని యొక్క ఫేస్ వాల్యూ ఏమవుతుందంటే అదే అవుతుంది. కాబట్టి మనం కళ్ళు మూసుకొని రాసేయచ్చు. ఇప్పుడు సపోజ్ 5కి ఫేస్ వాల్యూ ఎంత అంటే 5. 6కి 6. ఫస్ట్ దేనికైతే ప్లేస్ వాల్యూ రాయాలనో ఆ నంబర్ రాసుకోండి. రాసుకున్న తర్వాత దానికి రైట్ సైడ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ మాత్రమే ఉంది, 6 అనే డిజిట్. కాబట్టి 50 అని రాశాను అనమాట. నెక్స్ట్ 6కి ప్లేస్ వాల్యూ రాయాలి అని అంటే 6 ఒక్కటే రాస్తాం. ఎందుకు? 6కి రైట్ సైడ్లో మనకి ఎటువంటి డిజిట్స్ లేవు కాబట్టి. తర్వాత సెకండ్ నంబర్, ఇక్కడ మనకి ఇది 3 డిజిట్ నంబర్. ఎంత ఇచ్చినారు? 845 అని ఇచ్చినారు. కాబట్టి 845లో ఫస్ట్ డిజిట్ 8 ఉంది, సెకండ్ 4 ఉంది, థర్డ్ ప్లేస్లో 5 ఉంది. మరి ఇప్పుడు 8కి ఫేస్ వాల్యూ ఏమవుతుంది? 8 అవుతుంది. చెప్పాను కదా నేను, ఫేస్ వాల్యూ ఏ నంబర్కైనా అదే అవుతుంది అని. నెక్స్ట్ 4కి కూడా ఫేస్ వాల్యూ ఏమవుతుంది? 4 అవుతుంది. 5కి కూడా ఫేస్ వాల్యూ ఏమవుతుంది? 5 అవుతుంది. మరి ఇప్పుడు 8కి ప్లేస్ వాల్యూ రాయాలంటే ఫస్ట్ 8 రాసుకోండి అన్నాను. 8కి రైట్ సైడ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4, 5 అనే 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ రాసుకోవాలి. నెక్స్ట్ 4కి ప్లేస్ వాల్యూ రాయాలి అంటే ఫస్ట్ 4 రాసుకోండి. 4కి రైట్ సైడ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 5 అనే 1 డిజిట్ ఉంది కాబట్టి 10 రాసింది. తర్వాత నెక్స్ట్ 5కి ప్లేస్ వాల్యూ రాయాలన్నప్పుడు ఫస్ట్ 5 రాసుకోండి. దానికి రైట్ సైడ్లో ఏ డిజిట్స్ లేవు కాబట్టి జీరోస్ రాయాల్సిన అవసరం లేదన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 678 అని ఇచ్చినారు. ఫస్ట్ డిజిట్ 6 ఉంది, సెకండ్ డిజిట్ 7 ఉంది, థర్డ్ డిజిట్ 8 ఉంది. మరి ఇప్పుడు 6 యొక్క
ఫేస్ వాల్యూ ఏమవుతుంది 6 అవుతుంది. 7కి ఫేస్ వాల్యూ ఏమవుతుంది 7 అవుతుంది. 8కి ఫేస్ వాల్యూ ఏమవుతుంది 8 అవుతుంది. మరి ఇప్పుడు 6కి ప్లేస్ వాల్యూ రాయాలి అంటే ఫస్ట్ 6 రాస్తాము. 6కి రైట్ సైడ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎంత రాయాలా 2 జీరోస్ రాయాల్సి ఉంటుంది. తర్వాత 7 ప్లేస్ వాల్యూ రాయాలి కాబట్టి 7 రాసుకొని 7కి రైట్ సైడ్లో 1 డిజిట్ ఉంది కాబట్టి 1 జీరో రాస్తున్నాం. తర్వాత 8 ప్లేస్ వాల్యూ రాయాలి కాబట్టి 8 రాసుకొని 8కి రైట్ సైడ్లో మనకి డిజిట్స్ లేవు కాబట్టి 8 అలాగనే రాస్తున్నాం అనమాట. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి మనకు 908 ఉంది. ఫస్ట్ 9, సెకండ్ 0, తర్వాత 8 అనమాట. మరి ఇప్పుడు 9కి మనం ఏం రాయాలా ఫేస్ వాల్యూ రాయాలా. ఏ నెంబర్కైనా ఫేస్ వాల్యూ అదే అవుతుంది అని చెప్పినామా లేదా. 9కి ఫేస్ వాల్యూ ఏమవుతుందంటే 9 అవుతుంది. ఆ తర్వాత 0కి ఫేస్ వాల్యూను 0నే, అలాగే ప్లేస్ వాల్యూ కూడా 0నే. గుర్తుపెట్టుకోండి, 0 ఎక్కడైనా ఉండని దాని ఫేస్ వాల్యూను 0 అవుతుంది, ప్లేస్ వాల్యూ కూడా 0 అవుతుంది. నెక్స్ట్ 8కి వచ్చేసి ఫేస్ వాల్యూ 8 అవుతుంది. 9కి వచ్చేసి ప్లేస్ వాల్యూ రాయాలి కదా మనం. ఫస్ట్ 9 రాస్తున్నాను. 9 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ రాశాను. 0కి ఎట్లా ప్లేస్ వాల్యూను ఫేస్ వాల్యూ రెండు 0నే అవుతాయి. తర్వాత 8 అనేది యూనిట్స్ ప్లేస్ వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి దానికి రైట్ సైడ్లో ఎటువంటి డిజిట్స్ లేవు కాబట్టి 8 అలాగనే రాస్తామన్నమాట. థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.